లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింపా చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులతో బాలా త్రిపురా సుందరిగా హంసవాహనారూఢినిగా వేదమాతవై వచ్చితివి శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాతా పరమేశ్వరుడు కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షివైనావు శ్రీచక్రరాజనిలయనిగా శ్రీమత్రిపురా సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గరావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలో పార్వతీదేవిగా వచ్చితివి రక్తవస్త్రపు ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యకపర్దినివైనావు కార్తికేయునికి మాతవుగా కాచాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గవై వెలసితివి రామలింగేశ్వరురాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరివైనావు రామలింగేశ్వరాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరివైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చేపూని శుంభ నిశుంభలదుని మాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపురా సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి మహదానందము కలిగించే ఆర్తత్రాణపరాయణివే అద్వైతామృతవర్షిణివే ఆదిశంకరా పూజితవే అపర్ణాదేవి రావమ్మ విష్ణుపాదమున జనించి గంగావతారము ఎత్తితివి భాగీరథుడు నిన్ను కొలువా భూలోకానికి వచ్చితివి ఆసుతోషుని మెప్పించి అర్ధ శరీరము దాచితివి ఆది ప్రకృతి రూపిణిగా
ఈశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంఖు చక్రము ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేసావు. భక్తుల మదిలో నిలిచావు. పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందేస్తూ చెరుకు గడను ధరించావు. పంచదశాక్షరి మంత్రాదితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమద గణములు కొలువుండా కైలాసంబే పులకించే. సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రోక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి. మూలాధార చక్రములో యోగినులకు ఆధీశ్వరియై అంకుశాయుధాధారిణిగా భాసిల్లెను శ్రీ జగదంబ. సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి. సింహవాహినిగా వచ్చితివి. మహామేరువు నిలయనివి. మందార కుసుమామాలలతో మునులందరూ నిన్ను కొలువంగా మోక్ష మార్గము చూపితివి. చిదంబరేశ్వరి నీ లీలా చిద్విలాసమే నీ సృష్టి. చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే. అంబా సాంభవి అవతారం అమృతపానం నీ నామం. అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం. అమ్మలగన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూనారావమ్మ. జ్ఞానమునందరికివ్వమ్మ. నిష్టతో నిన్నే కొలిచెదము. నీ పూజలనే చేసెదము. కష్టములన్నీ కడతీర్చి కనికరముతో మము కాపాడు. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి. అవతారములు దాల్చితివి. అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులనందందును మాడి అపరాజితవై వచ్చితివి. గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి. భక్తుల కోర్కెలు తీర్చితివి. పరమేశ్వరినికి ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి. కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ. దర్శనమియ్యగరావమ్మ భక్తుల కష్టం తీర్చమ్మ. ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరున నిన్ను పిలిచినను
మాతృహృదయమై దయచూపు కరుణామూర్తిగా కాపాడు. మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసు నీకై ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి. త్రిమూర్తురూపాలలితమ్మ సృష్టి స్థితి లయ కారణివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమవునా. ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము. సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాచార కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతలు. మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనసంతా మంగళహారతులిద్దాము మంగళహారతులిద్దాము మంగళహారతులిద్దాము.